శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం భూత ప్రేత పిశాచాలని లేకపోతే గాలి వంటి దుష్ట శక్తుల్ని ఒక మనిషి నుంచి నిర్మూలించడము ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క శాంభర మంత్రం ద్వారా ఏ విధంగా చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క శాంభర మంత్రంతో నా బేతాళుడు మేలుకుంటాడనమాట. ఆ యొక్క బేతాళుడు ఆంజనేయ స్వామి వారి యొక్క బానిస కావున ఈ యొక్క శాంభర మంత్రం ద్వారా ఈ యొక్క బేతాళుడు మేలుకొని ఎవరి ఒంటిలోనైతే మీరు ఏ ఏ వ్యక్తి నుంచి అయితే నిర్మూలించాలనుకుంటున్నారో వాళ్ళ ఒంటిలో ఉన్నటువంటి గాలి దుష్టశక్తి పీడ భూత ప్రేత పిశాచాలు వంటివి ప్రయోగాలు ఏమైనా జరిగినా లేకపోతే అటువంటి దుష్టశక్తి ఏదైనా ఉన్నా వాళ్ళ యొక్క శరీరం నుంచి వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఎక్కడన్నా ఉండుంటే కనుక నిర్మూలించి తొలగిపోయి వెలిగిపోతుంది అనమాట. ఒకవేళ మీకే అటువంటి దుస్థితి మీకే అటువంటి పరిస్థితి అటువంటి అనుమానము ఏదైనా కూడా మీకే ఉన్నట్లయితే కనుక ఈ యొక్క మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు మీరే చేతిలో నీళ్లు పట్టుకొని చెప్పుకొని ఆ యొక్క నీళ్లుని తీర్థంగా తీసుకోండి. మరి ఇతరులకైతే ఏం చేస్తారు అని అంటే ఒక చెంబుతో నీళ్లు తీసుకోండి, చేతిలోకి ఆ యొక్క నీళ్లు వేసుకోండి, చెంబుతో కుడి చేతిలోకి ఆ కొద్ది నీళ్లు వేసుకోండి, ఆ యొక్క మంత్రం చెప్పండి, ఆ యొక్క నీళ్లుని వాళ్ళ మీద విసిరి కొట్టండి, అంటే వాళ్ళ మీద జల్లండి, మళ్ళీ తీసుకోండి, మళ్ళీ మంత్రం చదవండి, వాళ్ళ యొక్క ఒంటి మీదకి విసిరి కొట్టండి. ఆ విధంగా ఒక 7 సార్లు చేసేసరికి తొలగిపోతుంది. మరీ ఇంకా అల్లరి చేస్తోంది, మరీ ఇంకా పీడిస్తోంది, తొలగట్లేదు, వెళ్ళట్లేదు అని అంటే ఇంకొక 9 లేదా 11 సార్లు అయినా కూడా చెయ్యొచ్చు. అయితే ఈ విధంగా మీరు చెయ్యాలి, లేకపోతే మీ అంతా మీరు చేసుకోవాలి, అది పని చేయాలి అని అంటే మొట్టమొదట మీరు ఈ యొక్క మంత్రాన్ని సిద్ధి పొందవలసి ఉంటుంది. గత వీడియోలో కూడా చెప్పినటువంటి విధంగా శాంభర మంత్రం అయినప్పటికీ కూడా కాస్త సాధన అనేటువంటిది అవసరం, అవి పని చేయాలి అని అంటే. మరి ఇది సిద్ధి పొందిన తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పబోయినటువంటి విధంగా ఎప్పుడైతే చేస్తారో అది పనిచేస్తుంది. మరి సిద్ధి పొందాలంటే ఏం చేయాలి అంటే ఏ అమావాస్య అయినా కూడా ఎంచుకోండి. ఏదో ఒక అమావాస్య రోజున రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో మీరు ఇది చెయ్యాలి. ఇప్పుడు ఏదో ఒక అమావాస్య రోజున రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో ఇప్పుడు ఏం చెయ్యాలి? శుచిగా చక్కగా తలస్నానం చేసి ఏదైనా కూడా ఒక పంచి కట్టుకొని, లేకపోతే ఒకవేళ ఆడవాళ్ళు అయినా కూడా చెయ్యొచ్చు, మీరైతే శుభ్రంగా చీర కట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఒక ఆసనం వేసుకుని కూర్చోండి. ఏ జపమాల అయినా కూడా జపం కోసం వాడచ్చు, ఏదైనా కూడా ఆసనం వేసుకుని కూర్చోండి. ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కానీ పటం కానీ ఫోటో కానీ ఏదో ఒకటి మీ యొక్క ఎదురుగుండా ఉండాలి. చక్కగా ఆవు నేతితోనో లేకపోతే నూనెతోనో ఏ విధంగానైనా కూడా ఒక దీపారాధన చేయండి, దీపం వెలిగించండి. మినపవడలు తయారు చేసి పెట్టుకోవాలి. ఆ యొక్క రోజున మీరు సాధన చేయాలి అని అనుకుంటున్నట్లయితే చక్కగా వండి మినపవడలు, అర్థమైంది కదా, లేకపోతే మినపగారెలు ఏదైనా ఒకటే, ఇవి తయారు చేయించి ఉంచుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీరు చక్కగా ఆంజనేయ స్వామివారికి ఎదురుగుండా కూర్చొని దీపారాధన చేసి మినపవడలు స్వామివారికి సమర్పించి ఆ ఫోటో మీదనో విగ్రహం మీదనో కాస్త మీకు తెలిసినటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క నామము లేకపోతే ఓం శ్రీ హనుమతే నమః అని ఒక 9 సార్లైనా అనుకుంటూ సింధూరం ఆయన మీదన వేసి చక్కగా అగరబత్తి వెలిగించి నైవేద్యం స్వామికి చూపించాలి మినపవడలు. దాని తర్వాత ఆరతి ఇచ్చుకుని అప్పుడు మీరు ఆ యొక్క మంత్రజపం అనేటువంటిది మొదలు పెట్టాలన్నమాట. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మంత్రం ఎన్నిసార్లు చేయాలి? ఒక 1000 సార్లు చేయాలి అంతే. ఒక్కరోజే ఒక్కసారి ఒక్కమార 1000 సార్లు చేస్తే మంత్రం సిద్ధి కలిగిపోతుంది. దాని తర్వాత నుంచి ఇంకా ఎప్పుడైనా సరే మీకు అటువంటి అనుమానాలు అటువంటి పరిస్థితి వచ్చినా లేకపోతే మీకు స్నేహితులకో మిత్రులకో తెలిసిన వాళ్ళకో ఇతరులకు ఎవరికైనా కూడా ఎటువంటి దుష్టశక్తి భూత ప్రేత పిశాచాలు ఏమైనా కూడా పట్టి పీడిస్తున్నాయి, గాలి వంటివి పీడిస్తున్నాయి అంటే మీ చేతిలో నీళ్లు వేసుకుని ఆ యొక్క మంత్రం చెప్పి మంత్రించి వాళ్ళ ఒక ఒంటి మీదన అవి నీళ్లు కొట్టి జల్లచ్చు అనమాట. తద్వారా ఆ ఉన్నటువంటి గాలి వంటిది ఏదైనా సరే వదిలిపెట్టి పారిపోయి వెళ్ళిపోవాల్సిందే. మీకే ఆ సమస్య ఉంటే మీరు తాగవచ్చు అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు సిద్ధి పొందడానికి అమావాస్య రాత్రిని మీరు చేస్తున్నారు కదా, మొదటి రోజు ఈ 1000 సార్లు పూర్తయిపోయేంత వరకు కూడా అగరబత్తి లేదు అని అంటే సాంబ్రాణి ఏదో ఒకటి మీరు ధూపంకై ఏదైతే వెలిగించున్నారో ఆ ధూపం వెలుగుతూనే ఉండాలి. ధూపం అనేటువంటిది ఆగిపోకూడదు మీరు ఈ యొక్క మంత్రజపం అంతా పూర్తయ్యేంత వరకు. మరి అంతసేపు రాదు కదండి అని అంటారు. అప్పుడు ఎప్పుడైతే అది ఆఖరికి వచ్చేసిందో ఆ అగరబత్తి కావచ్చు, సాంబ్రాణి కడ్డీ కావచ్చు, ఎప్పుడైతే అది ఆఖరికి వచ్చేసిందో కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి జపం చేస్తూ ఉండంగానే మళ్ళీ ఇంకొక అగరబత్తి మీ యొక్క ఒక్క మారు జపమా లేకపోతే ఆపి ఏమీ కూడా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి ఎవరితోని కూడా. అలాగే సెల్ ఫోన్లు చూసుకోవడాలు వంటివి ఏమీ కూడా చెయ్యకండి. ఒక్కమారు కేవలం ఒక మాల పూర్తయిన తర్వాత ఇంకది మళ్ళీ అయిపోతుంది, ఆఖరికి వచ్చేస్తుంది అనే భావనతో మీకు తెలుస్తుంది కదా ముందే
అప్పుడు ఒక మాలంతా పూర్తయిపోయిన తర్వాత ఒక మాలను పక్కన పెట్టి ఇంకొక అగరబత్తి లేకపోతే ఇంకొక సాంబ్రాన్ని కడ్డి వెలిగించి పెట్టుకుని మళ్ళీ జపమాలను తీసి ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి కొనసాగించండి. మళ్ళీ ఒక 2 మాలలు చేయగా 3వ మాలలో ఉన్నప్పుడే ఆ ధూపము చివరికి వచ్చేస్తుంది, ఈ మాల అయిపోయేసరికి మళ్ళీ ఇది అయిపోవచ్చు అని మీకు అనుమానం కలిగితే ఆ మాల పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మాల చేసేంత వరకు కూడా అది ఉండదు, ఇంకా ధూపము అయిపోతుంది అని మనకి తెలుస్తుంది కదా. అప్పుడు మళ్ళీ మాలని పక్కన పెట్టి మళ్ళీ ఒక అగరబత్తితో ధూపము వెలిగించి పక్కన పెట్టుకోండి. మొత్తానికి ఏంటంటే 1000 సార్లు మంత్ర జపం పూర్తయ్యేంత వరకు కూడా ధూపం అనేటువంటిది పొగ ఉంటూనే ఉండాలి. ఇది ఒక్కటే నియమము. అర్థమైంది కదా. ఈ విధంగా మంత్రసిద్ధి పొందాలి. దాని తర్వాత నుంచి నేను మీకు చెప్పాను ఏ విధంగా వాడచ్చు అనేది. అప్పుడు అమావాస్య నాడే చేయాలి, ఈనాడే చేయాలని ఏం కూడా లేదు. ఏది ఉపయోగించడానికి ఎప్పుడైనా ఏ రోజైనా ఏ విధంగానైనా కూడా దాన్ని ఉపయోగించవచ్చు. ఆడవాళ్ళైనా కూడా ఈ యొక్క సాధన అనేటువంటిది చేయొచ్చు. ఇక ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియచేసి వీడియో అనేటువంటిది ముగిస్తాను. భూత ప్రేత జబ్ జాకర్ జిన్కే 3 బఖత్ పగ్ ధర్తే భూతనాథ్ బైతాల్ రాజ్ కే సిమరన్ సే జల్ జాతే. మళ్ళీ చెప్తున్నాను. भूत प्रेत जब जाकर जिनके 3 बखत पग धरते भूतनाथ बैताल राज के सिमरन से जल जाते। भूत प्रेत जब जाकर जिनके 3 बखत पग धरते भूतनाथ बैताल राज के सिमरन से जल जाते। भूत प्रेत जब जाकर जिनके 3 बखत पग धरते भूतनाथ बैताल राज के सिमरन से जल जाते। जय श्री राम।